డిస్కస్ చేసాము. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఫౌలింగ్ గురించి డిస్కస్ చేసాము. సో మొత్తం ఫౌలింగ్ గురించి డిస్కస్ చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి అనాలిసిస్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజెస్ గురించి డిస్కస్ చేసాము. సో అనాలిసిస్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజెస్ లో సెటన్ అసంప్షన్స్ అనేవి మనం డిస్కస్ చేసాము. సో there are two methods for the analysis of heat exchangers. First one is the log mean temperature difference method. PDF కనిపిస్తుందమ్మా అందరికి? PDF కనిపిస్తుంది. PDF అందరికి కనిపిస్తున్నాము. ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. క్లారిటీగా కనిపిస్తుంది అందరికి? Okay, for analysis of heat exchangers, we have the method that is known as the log mean temperature difference method. దీన్ని LMTD method అంటాం సింపుల్ గా. So LMTD method is very suitable for determining the size of a heat exchanger to realize prescribed outlet temperatures when the mass flow rates and the inlet and outlet temperatures of the hot and cold fluids are specified. సో ఒకవేళ రెండు ఫ్లూయిడ్స్ యొక్క మాస్ ఫ్లో రేట్స్ అలాగే వాటి యొక్క స్పెసిఫిక్ హీట్ వాల్యూస్ అండ్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ టెంపరేచర్స్ అండ్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ టెంపరేచర్ మొత్తం కూడా మనకు తెలిస్తే సో వీ నీడ్ టు డిటర్మైన్ ద సైజ్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజ్. ఒకవేళ మొత్తం అన్ని పారామీటర్స్ మనకు తెలిసిపోయి ఒకవేళ దాని యొక్క సైజ్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజర్ కనుక్కోవాలంటే మనం LMTD మెథడ్ అనేది మనం యూజ్ చేయాలి. సో మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. సో ఎలాగైతే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ యొక్క ఫార్ములా ఏంటంటే కన్వెక్షన్ heat transfer is nothing but H into AS into temperature difference. H into AS into delta T అంటే కన్వెక్షన్ హీట్ ట్రాన్స్ఫర్ వస్తుంది. సో సిమిలర్ గా న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ లాగా మనం హీట్ ఎక్స్చేంజెస్ లో కూడా రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది రాయొచ్చు. సో ద రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ ఏ హీట్ ఎక్స్చేంజర్ కెన్ ఆల్సో బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ అన్ అనలాగస్ మేనర్ టు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ యాజ్. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ లాగా మనం హీట్ ట్రాన్స్ఫర్ లో కూడా హీట్ ట్రాన్స్ఫర్ అనేది హీట్ ఎక్స్చేంజర్ లో రాయొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ Q dot is equal to U into AS into delta Tm. So where U is the overall heat transfer coefficient and AS is the reference surface area and delta Tm is the mean temperature difference. సో ఈ మూడు కూడా మనకు తెలిస్తే మనం రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఎంత ఉందో ఒక హీట్ ఎక్స్చేంజర్ లో మనం కనుక్కోవచ్చు. సో కమింగ్ టు ద LMTD మెథడ్. సో LMTD మెథడ్ గురించి డిస్కస్ చేయడం గురించి మనం ఒక ఎగ్జాంపుల్ కింద ఒక ప్యారలల్ ఫ్లో డబుల్ పైప్ హీట్ ఎక్స్చేంజర్ అని మనం తీసుకున్నాం అనాలిసిస్ చేయడానికి. సో ప్యారలల్ ఫ్లో డబుల్ పైప్ హీట్ ఎక్స్చేంజర్ అని ఎప్పుడు అంటాం అంటే, డబుల్ పైప్ అంటే ఇండైరెక్ట్ గా రెండు పైప్స్ అనేవి మనకు ఉన్నాయి. సో ప్యారలల్ ఫ్లో డబుల్ పైప్ హీట్ ఎక్స్చేంజర్ సో ప్యారలల్ ఫ్లో అని ఎప్పుడు అంటాం అంటే, ఎప్పుడైతే హాట్ అండ్ కోల్డ్ ఫ్లూయిడ్స్ రెండు కూడా సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయో సో అప్పుడు మనం ఆ ఫ్లోని ప్యారలల్ ఫ్లో అంటాము. సో ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ ఇస్ నథింగ్ బట్ ఇఫ్ టూ ఫ్లూయిడ్స్ ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో ఇక్కడ హాట్ ఫ్లూయిడ్ అనేది రైట్ సైడ్ మూవ్ అవుతుంది, అలాగే కోల్డ్ ఫ్లూయిడ్ అనేది ఇక్కడ ఎంటర్ అయ్యి సో ఇదే సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. సో దీన్ని మనం ఏమంటాం అంటే ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ అంటాము. సో డబుల్ పైప్ అని కూడా అన్నారు. డబుల్ పైప్ హీట్ ఎక్స్చేంజర్ ఎందుకంటే సో ఇన్సైడ్ ఒక ట్యూబ్ ఉంది, అలాగే బయట మొత్తం కూడా ఒక ట్యూబ్ అనేది ఉంది. సో దీన్ని ఏమంటాం అంటే డబుల్ పైప్ హీట్ ఎక్స్చేంజర్ అని కూడా అంటాము. సో కమింగ్ టు దిస్ parallel flow double pipe heat exchanger. సో దీని అనాలిసిస్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజర్ గురించి అనాలిసిస్ చేయాలి కాబట్టి ఈ టైప్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజర్ ఫస్ట్ అనాలిసిస్ చేస్తాము. సో దీని అనాలిసిస్ చేయడం గురించి ఏం చేస్తాం అంటే ఒక చిన్న ఏరియా అనేది మనం తీసుకుంటాం. సో ఇది మొత్తం కూడా హీట్ ఎక్స్చేంజర్ ప్యారలల్ ఫ్లో డబుల్ పైప్ హీట్ ఎక్స్చేంజర్. సో దీనిలో ఒక చిన్న ఏరియా DAS ఏరియా అనేది మనం ఇక్కడ తీసుకుంటున్నాము. సో DAS ఏరియాని సో ఒకవేళ మనం ఇలా ప్రొజెక్ట్ చేస్తే సో ఈ ఏరియాలో మనకు అసలు ఎటువంటి టెంపరేచర్ చేంజెస్ అనేవి జరుగుతున్నాయో సో మనం స్టడీ చేయాలి. సో ఈ DAS ఏరియా ఏదైతే ఉందో సో కరస్పాండింగ్ గా దీని యొక్క ప్రొజెక్షన్ లైన్స్ అనేవి సో ఫస్ట్ ఇనీషియల్ గా ఏమవుతుందంటే హాట్ ఫ్లూయిడ్ అనేది సమ్ ఇన్లెట్ టెంపరేచర్ దగ్గర ఎంటర్ అవుతుంది.
సో టీహెచ్ ఇన్ ఈజ్ ద ఇన్లెట్ టెంపరేచర్ ఆఫ్ ద హాట్ ఫ్లూయిడ్, అండ్ కోల్డ్ ఫ్లూయిడ్ కూడా ఒక సర్టెన్ టెంపరేచర్ దగ్గర ఎంటర్ అవుతుంది. ఆ కరస్పాండింగ్ టెంపరేచర్ ఏదంటే టీసీ. టీసీ ఇన్ ఈజ్ ద ఇన్లెట్ టెంపరేచర్ ఆఫ్ ద కోల్డ్ ఫ్లూయిడ్. సో అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద హీట్ ఎక్స్చేంజర్ ఎప్పుడైతే మనకి ఈ ఫ్లూయిడ్స్ అనేవి ఫ్లో అవుతున్నాయో, సో టెంపరేచర్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుందో, సో ఇండైరెక్ట్ గా ఏమవుతుందంటే వీటి మధ్య ఈ టెంపరేచర్ అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద హీట్ ఎక్స్చేంజర్ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఈ హాట్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దాని యొక్క టెంపరేచర్ అనేది ఏమవుతుందో డిక్రీజ్ అవుతుంది. అలాగే ఇక్కడ కోల్డ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో, సో దీని యొక్క టెంపరేచర్ అనేది ఇలా లెంత్ ఆఫ్ ద హీట్ ఎక్స్చేంజర్ ఒకవేళ మనం టెంపరేచర్ ప్రొఫైల్ డ్రా చేస్తే అది ఈ రకంగా మన టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కోల్డ్ ఫ్లూయిడ్. సో అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద హీట్ ఎక్స్చేంజర్ మీరు అబ్జర్వ్ చేస్తే టెంపరేచర్ డిఫరెన్స్ ఇనీషియల్ గా చాలా ఎక్కువ ఉంది, సో ఫైనల్ గా చాలా తక్కువ ఉంది. ఎందుకంటే అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద హీట్ ఎక్స్చేంజర్ మనకి ఏమవుతుందంటే హీట్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది రెండు ఫ్లూయిడ్స్ మధ్య. సో టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఇండైరెక్ట్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. సో ఇలా డిక్రీజ్ అవుతుంది. సో కరస్పాండింగ్ గా ఏదైతే ఏరియా మనం డిఏఎస్ సెలెక్ట్ చేసామో ఆ ఏరియాని మనం ఫస్ట్ స్టడీ చేయాలి. సో ఇక్కడ కంప్లీట్ గా ఇక్కడ ఉన్న వేరియేషన్ ఏంటంటే డెల్టా టీ అని తీసుకున్నాం. డెల్టా టీ ఈజ్ ద టెంపరేచర్ డిఫరెన్స్ కరస్పాండింగ్ టు ద ఏరియా డిఏఎస్. డిఏఎస్ దగ్గర మనకి హాట్ అండ్ ఇది హాట్ ఫ్లూయిడ్ యొక్క టెంపరేచర్, అలాగే ఇది కోల్డ్ ఫ్లూయిడ్ యొక్క టెంపరేచర్. దీని డిఫరెన్స్ అంటే ఈ డెల్టా టీ అనేది అవుతుంది. సో డెల్టా టీ ఈజ్ ద టెంపరేచర్ డిఫరెన్స్. సో డిఏఎస్ దగ్గర ఉన్న టెంపరేచర్ డిఫరెన్స్ అనేది డెల్టా టీ. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డిఏఎస్ అంటే ఈ ఏరియాలో ఎప్పుడైతే మనకి ఈ హాట్ అండ్ కోల్డ్ ఫ్లూయిడ్స్ ఫ్లో అయినాయో, సో కరస్పాండింగ్ గా మనకి హాట్ ఫ్లూయిడ్ అనేది సెట్ అండ్ టెంపరేచర్ అనేది డ్రాప్ అవుతుంది, అలాగే కోల్డ్ ఫ్లూయిడ్ అనేది సెట్ అండ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో డిఏఎస్ ఏరియాలో సో మనకి ఏదైతే టెంపరేచర్ అనేది హాట్ ఫ్లూయిడ్ డ్రాప్ అవుతుందో ఆ డ్రాప్ అవుతున్న టెంపరేచర్ అనేది ఎంత అంటే టెంపరేచర్ డిఫరెన్స్ డిటిహెచ్. సో డిటిహెచ్ ఈస్ ద టెంపరేచర్ డిఫరెన్స్ ఆఫ్ ద temperature change of the hot fluid, and DTC is the temperature temperature change of the cold fluid during the in the area DAS. So DAS area లో DTH అనేది టెంపరేచర్ డిఫరెన్స్ అనేది హాట్ ఫ్లూయిడ్ అనేది డ్రాప్ అయింది, అలాగే DTC టెంపరేచర్ అండ్ DTC is the temperature change, that is DTC అనే టెంపరేచర్ అనేది కోల్డ్ ఫ్లూయిడ్ అనేది డ్రాప్ అయింది ఇంక్రీజ్ అయింది దాని టెంపరేచర్. సో ఫస్ట్ డిఏఎస్ ఏరియాలో ఎప్పుడైతే హాట్ ఫ్లూయిడ్ అండ్ కోల్డ్ ఫ్లూయిడ్స్ ఫ్లో అయ్యాయో హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సో ఆ కరస్పాండింగ్ హీట్ ట్రాన్స్ఫర్ ఏమనుకుంటున్నాం అంటే డెల్ క్యూ డాట్. సో డెల్ క్యూ డాట్ ఈస్ ద రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద టూ ఫ్లూయిడ్స్. సో డెల్ క్యూ డాట్ ఈస్ ద రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ హాట్ ఫ్లూయిడ్ అనేది ఈ ఏరియాలో ఏమవుతుందంటే దాని యొక్క టెంపరేచర్ డ్రాప్ అవుతుంది, అలాగే ఈ ఏరియాలో కోల్డ్ ఫ్లూయిడ్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మనం డెల్ క్యూ డాట్ ఎలా రాసామంటే హీట్ లాస్ ఫ్రమ్ ద హాట్ ఫ్లూయిడ్. సో హీట్ అనేది ఎంత లాస్ అయింది హాట్ ఫ్లూయిడ్. సో డెల్ క్యూ డాట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ ఎం డాట్ హెచ్ ఇంటూ సిబిహెచ్ ఇంటూ డిటిహెచ్. అంటే డిటిహెచ్ అనేది మనం ఇక్కడ మైనస్ ఎందుకు రాసామంటే సో ఈ డిఏఎస్ ఈ ఏరియాలో ఏమవుతుందంటే హాట్ ఫ్లూయిడ్ యొక్క టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది, కానీ హీట్ ట్రాన్స్ఫర్ ఇది అనేది ఒక పాజిటివ్ క్వాంటిటీ కింద మనం చూపించాలి కాబట్టి సో మనం ఒక నెగిటివ్ వాల్యూ అనేది మనం రాసాము. సో డెల్ క్యూ డాట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ ఎం డాట్ హెచ్ ఇంటూ సిపిహెచ్ ఇంటూ డిటిహెచ్. సో డిటిహెచ్ ఈస్ ద టెంపరేచర్ డ్రాప్ ఆఫ్ ద హాట్ ఫ్లూయిడ్ అండ్ సిపిహెచ్ ఈస్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద హాట్ ఫ్లూయిడ్, అండ్ ఎం డాట్ హెచ్ ఈస్ ద మాస్ ఫ్లో రేట్ ఆఫ్ ద హాట్ ఫ్లూయిడ్. సో కమింగ్ టు ద డెల్ క్యూ డాట్ విచ్ ఈస్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. సో ఏదైతే హీట్ అనేది గెయిన్ అయిందో కోల్డ్ ఫ్లూయిడ్, సో డెల్ క్యూ డాట్ which is equal to m dot c into cpc into dtc. So m dot c is the mass flow rate of the cold fluid and cpc is the specific heat of the cold fluid and dtc is the temperature increase in the cold fluid. So ఈ రకంగా మనం డెల్ క్యూ డాట్ ని డిఫైన్ చేయొచ్చు. సో ఏదైతే హాట్ ఫ్లూయిడ్ హీట్ అనేది లాస్ అయిందో ఆ హీటే మనకి కోల్డ్ ఫ్లూయిడ్ అనేది గెయిన్ చేసుకుంది కాబట్టి we can equate these two. సో ఇక్కడ నుంచి మనం డిటిహెచ్ ఎలా రాయొచ్చు అంటే డిటిహెచ్ ఈజ్ నథింగ్ బట్ డెల్ క్యూ డాట్ డివైడెడ్ బై మైనస్ ఎం డాట్ హెచ్ సిపిహెచ్. సో డిటిహెచ్ ఈజ్ నథింగ్ బట్ డెల్ క్యూ డాట్ డివైడెడ్ బై మైనస్ ఎం డాట్ హెచ్ సిపిహెచ్. ఈ రకంగా మనం డిటిహెచ్ రాయొచ్చు. సిమిలర్ గా డిటిసిని ఎలా రాయొచ్చు అంటే డిటిసి ఈజ్ నథింగ్ బట్ డెల్ క్యూ డాట్ డివైడెడ్ బై ఎం డాట్ సి ఇంటూ సిపిసి. డిటిసి ఈజ్ నథింగ్ బట్
del Q dot divided by m dot C into CPC. సో ఒకవేళ ఈ రెండు వాటిని మనం ఒకవేళ సబ్ట్రాక్ట్ చేస్తే ఈ రెండు రిలేషన్స్ ని DTH మైనస్ DTC, సో DTH మైనస్ DTC ఈజ్ ఈక్వల్ టు, సో దీన్ని మనం డిఫరెన్షియేషన్ లో మనం ఇలా రాసుకోవచ్చు, DTH మైనస్ TC విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ del Q dot m dot H CPH ప్లస్ మైనస్ del Q dot m dot C CPC. ఈ రకంగా మనం రాయొచ్చు. సో మైనస్ del Q dot అనేది మనం కామన్ తీసాము. సో అక్కడ నుంచి మనకి ఏమొస్తుందంటే 1/m dot H CPH ప్లస్ 1/m dot C CPC. ఈ రకంగా మనం DTH మైనస్ DTC ని మనం రాయొచ్చు. సో DTH minus DTC is nothing but minus del Q dot 1/m dot H CPH plus 1/m dot C CPC. సో మనకు ఆల్రెడీ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఒక ఫార్ములా అనేది రాసాము. రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ హీట్ ఎక్స్చేంజర్ ఈజ్ నథింగ్ బట్ Q dot is equal to U into AS into temperature difference delta T. సో ఆ రకంగా Q is equal to U into A into టెంపరేచర్ డిఫరెన్స్ ఎలాగైతే ఉందో కరస్పాండింగ్ డిఏఎస్ ఏదైతే మనం ఏరియా తీసుకున్నామో, సో ఒకవేళ మనం అక్కడ హీట్ ట్రాన్స్ఫర్ అనేది రాయాలి అంటే ఎలా రాయొచ్చు అంటే del Q dot is equal to ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ U into టెంపరేచర్ డిఫరెన్స్ TH మైనస్ TC into DAS. అంటే DAS అంటే ఈ ఏరియాలో, సో ఈ ఏరియాలో ఇక్కడ ఉన్న హాట్ ఫ్లూయిడ్ యొక్క టెంపరేచర్ అనేది TH కింద కన్సిడర్ చేసాము, అలాగే కోల్డ్ ఫ్లూయిడ్ టెంపరేచర్ అనేది TC కింద కన్సిడర్ చేసాము. సో del Q dot is nothing but ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ఇంటూ A is nothing but here DAS. సో DAS అనేది రెఫరెన్స్ ఏరియా కాబట్టి DAS వాల్యూ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము. సో del Q dot is equal to U into DAS into temperature difference. సో టెంపరేచర్ డిఫరెన్స్ is nothing but TH minus TC. సో ఇక్కడ ఇలా ఎప్పుడైతే ఈ రెండు రిలేషన్స్ వచ్చాయో, ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం అంటే DTH మైనస్ TCలో, సో మనకి ఈ రెండు వాటిని మనం ఏంటంటే డివైడ్ చేస్తాం. సో ఇక్కడ నుంచి ఈ రెండు రిలేషన్స్ ని మనం ఒకవేళ డివైడ్ చేస్తే DTH మైనస్ TC డివైడెడ్ బై TH మైనస్ TC is equal to minus U into DAS into 1/m dot H CPH plus 1/m dot C CPC వస్తుంది. సో ఆల్రెడీ DTH మైనస్ TC అంటే DX బై X ని మనం ఒకవేళ ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుందంటే మనకి lnx వస్తుంది. సో ఈ రకంగా మనం ఏంటంటే ఈ మొత్తం రిలేషన్ మనం ఏంటంటే ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇంటిగ్రేషన్ DTH మైనస్ TC డివైడెడ్ బై TH మైనస్ TC. సో integrating from the inlet of the heat exchanger to its outlet we obtain. సో ఒకవేళ మీరు అబ్జర్వ్ చేస్తే, సో DAS ఏరియా అనేది మనం తీసుకున్నాము. సో DAS అనేది రెఫరెన్స్ ఏరియా, ఒక ఇన్ఫినిటెసిమల్ స్మాల్ ఏరియా తీసుకున్నాము. సో కంప్లీట్ గా హీట్ ఎక్స్చేంజర్ లో కావాలి అంటే మనం ఏం చేయాలంటే ఇన్లెట్ దగ్గర నుంచి అవుట్లెట్ కి మనం ఒకవేళ ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇన్లెట్ దగ్గర ఉన్న టెంపరేచర్స్ ఏమంటే TH in minus TC in. TH in and TC in is the inlet temperatures of the hot fluid and cold fluid respectively, and at the outlet we have the temperatures TH out minus TH out and TC out. సో ఈ రకంగా మనం కంప్లీట్ గా హీట్ ఎక్స్చేంజర్ దగ్గర మనకి స్టడీ చేయాలంటే ఇంటిగ్రేట్ చేయాలి. సో మనకి ఫైనల్ లిమిట్స్ వచ్చేసరికి TH అవుట్ అలాగే TC అవుట్ అవుతాయి. ఇనిషియల్ గా ఉన్న లిమిట్స్ ఏమవుతాయంటే TH in TC in అవుతాయి. సో ఇంటిగ్రేటింగ్ ద అబవ్ ఎక్స్ప్రెషన్ we will get ln TH out minus TC out divided by TH in minus TC in is equal to, ఒకవేళ మీరు ఇంటిగ్రేషన్ DAS చేస్తే ఏమొస్తుందంటే మనకి AS వస్తుంది. సో ఈ రకంగా మనం ఇంటిగ్రేషన్ DAS ని మనం AS కింద రాసాము. సో మైనస్ U ఇంటూ AS ఇంటూ 1/m dot H CPH plus 1/m dot C CPC. సో కాకపోతే మనం ఈ అనాలిసిస్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజర్స్ లో మనం సెట్ అయిన అసంప్షన్స్ ఏమని తీసుకున్నాం అంటే, సో ఏవైతే మనకి హాట్ ఫ్లూయిడ్ అనేది రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద హాట్ ఫ్లూయిడ్ ఇస్ నథింగ్ బట్ Q dot is equal to M minus TH.
ఇక్కడ ఇన్లెట్ టెంపరేచర్ అనేది హాట్ ఫ్లూయిడ్ కి ఎక్కువ ఉంటుంది, అలాగే అవుట్లెట్ టెంపరేచర్ ఆఫ్ హాట్ ఫ్లూయిడ్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఈ రకంగా టెంపరేచర్ డిఫరెన్స్ అనేది రాస్తాం. సో Q dot is equal to m dot h into Cph, Th in minus Th out. సిమిలర్ గా Q dot is equal to m dot c into Cpc, Tc out minus Tc. సో ఈ రకంగా మనం రాయొచ్చు. సో ఇక్కడ నుంచి ఏంటంటే m dot h Cph ఎలా రాయొచ్చు అంటే m dot h Cph is nothing but Q dot, ఇక్కడ ఈ Th in minus Th out మనం లెఫ్ట్ సైడ్ తీసుకురండి. సో ఇక్కడ మనకి ఏమొస్తుందంటే m dot h Cph is nothing but Q dot divided by Th in minus Th out. అలాగే ఇక్కడ m dot c Cpc ని మనం ఎలా రాయొచ్చు అంటే m dot c Cpc is nothing but Q dot divided by Tc out minus Tc. ఈ రకంగా మనం m dot h Cph ని రాయొచ్చు. ఇక్కడ ఏదైతే m dot h Cph అండ్ m dot c Cpc వాల్యూస్ ఏవైతే వచ్చాయో సో మనం ఈ రెండు వాల్యూస్ తీసుకొచ్చి ఈ రిలేషన్ లో మనం ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో అప్పుడు మనకి ఏమొస్తుందంటే ln Th out minus Tc out divided by Th in minus Tcm is equal to minus U into As into Th in minus Th out divided by Q dot plus Tc out minus Tc in divided by Q dot అని మనం రాయొచ్చు. సో కాకపోతే Th out minus Tc out. సో ఇవి చూడడానికి చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక చిన్న ఎక్స్ప్రెషన్స్ కింద రాసుకుంటాము. Th out minus Tc out ని ఎలా డిఫైన్ చేసుకుందాం అంటే డెల్టా T2. సో డెల్టా T2 ఈజ్ నథింగ్ బట్ Th out minus Tc out. అలాగే డెల్టా T1 ఈజ్ నథింగ్ బట్ Th in minus Tc. సో Th in minus Tc ని మనం డెల్టా T1 కింద తీసుకుంటున్నాం. అలాగే Th out minus Tc out ని ఎలా తీసుకున్నాం అంటే డెల్టా T. సో Th out minus Tc out ప్లేస్ లో మనం ఏం చేస్తాం డెల్టా T2 ని రీప్లేస్ చేస్తాము. అలాగే Th in minus Tc in ప్లేస్ లో ఏం చేస్తామంటే డెల్టా T1 ని రీప్లేస్ చేస్తాం. ఇక్కడ డెల్టా T1 ని రీప్లేస్ చేసాము. సో ఇక్కడ మైనస్ ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాము. సో మైనస్ ln డెల్టా T2 డివైడెడ్ బై డెల్టా T1 ఇస్ ఈక్వల్ టు ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ U ఇంటూ As ఇంటూ Th in minus Tc in ఎలా రాయొచ్చు అంటే మనం డెల్టా T1 కింద రాయొచ్చు. అలాగే Th out minus Tc out ఎలా రాయొచ్చు అంటే డెల్టా T2 కింద రాయొచ్చు. సో డెల్టా T1 మైనస్ డెల్టా T2 ఈజ్ డివైడెడ్ బై Q డాట్ కింద రాయొచ్చు. ఇక్కడ నుంచి మనం Q డాట్ కావాలంటే ఏం చేయొచ్చు అంటే Q డాట్ మొత్తాన్ని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, దీని మొత్తాన్ని కూడా రైట్ సైడ్ తీసుకెళ్ళండి. సో అక్కడ నుంచి మనం ఏం రాయొచ్చు అంటే Q dot is equal to U into As into delta T1 minus delta T2 divided by ln delta T1 by delta T. సో ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేయొచ్చు Q dot is equal to U. So Q dot is equal to overall heat transfer coefficient U into As is the reference surface area into delta T1 minus delta T2 divided by ln delta T1 by delta T2. సో ఇక్కడ ఈ డెల్టా T1 by delta T2 మైనస్ ln delta T1 by delta T2 ఏదైతే ఉందో సో దీన్ని మొత్తాన్ని మనం ఏమనుకుంటాం అంటే లాగ్ మీన్ టెంపరేచర్ డిఫరెన్స్ అంటాము. సో దీన్ని డెల్టా TLM కింద డినోట్ చేస్తాం. సో లాగ్ మీన్ టెంపరేచర్ డిఫరెన్స్ మెథడ్ లో మనకి ఏమొచ్చిందంటే Q dot is equal to U into As into delta T1 minus delta T2 divided by ln delta T1 divided by ln delta T1 divided by delta T వచ్చింది. కాకపోతే డెల్టా T1 అనేది Th in minus Tc in, అలాగే డెల్టా T2 అనేది Th out minus Tc out. So Q dot is equal to U into As into delta TLM, where delta TLM is the log mean temperature difference. ఈ రకంగా మనం లాగ్ మీన్ టెంపరేచర్ డిఫరెన్స్ మెథడ్ యూజ్ చేసి ఒక ఓవరాల్ ఏరియా హీట్ ఎక్స్చేంజర్ యొక్క ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు.
ఈ రకంగా మనకి ఎల్ఎంటిడి మెథడ్ లో మనకి ఏమొచ్చిందంటే క్యూ డాట్ ఈజ్ ఈక్వల్ టు యూఏఎస్ ఇంటూ డెల్టా టిఎల్. సో ఈ రకంగా మనం ప్రాబ్లమ్స్ అనేవి ఈ ఫార్ములా యూజ్ చేసి మనం సాల్వ్ చేయొచ్చు. సో సో మనం ఆల్రెడీ ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ అనేది తీసుకుని మనం అనాలిసిస్ అనేది చేసాము. ఒకవేళ కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్, సో కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ లో ఏమవుతుందంటే మనకి హాట్ అండ్ కోల్డ్ ఫ్లూయిడ్స్ రెండు కూడా ఏమవుతాయంటే రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్ లో మూవ్ అవుతాయి. ఓకే, ఇలాగా హాట్ ఫ్లూయిడ్ చూడండి మీరు, ఇది రైట్ సైడ్ మూవ్ అవుతుంది. అలాగే కోల్డ్ ఫ్లూయిడ్ చూస్తే మీరు లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఎంటర్ అయ్యి ఇది లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. ఈ రకంగా రెండు ఫ్లూయిడ్స్ రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ లో మూవ్ అవుతున్నాయి కాబట్టి సో ఇది కౌంటర్ హీట్ ఎక్స్చేంజర్. సో కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ లో మనకి డెల్టా టీ ఎల్ఎం ఏమవుతుంది. సో లాగ్ మీన్ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది మనం ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ కి మనం ఫైండ్ అవుట్ చేసాము. ఒకవేళ మీరు సేమ్ అనాలిసిస్ తీసుకుని సేమ్ గా మీరు ప్రొసీజర్ అనేది చేస్తే మనకి డెల్టా టీ ఎల్ఎం ఏమొస్తుందంటే డెల్టా టీ వన్ మైనస్ డెల్టా టీ టూ డివైడెడ్ బై ఎల్ఎన్ డెల్టా టీ వన్ బై డెల్టా టీ టూ. సో లాగ్ మీన్ టెంపరేచర్ డిఫరెన్స్, సో లాగ్ మీన్ టెంపరేచర్ డిఫరెన్స్ చూడండి మీరు ఇక్కడ ఒకసారి. సో టీహెచ్ అవుట్ మైనస్ టీసీ ఇన్. సో డెల్టా టీ టూ ఈజ్ నథింగ్ బట్ టీహెచ్, అంటే మీరు లెఫ్ట్ సైడ్ అంటే ఎక్కడైతే లెఫ్ట్ రైట్ సైడ్ ఏవైతే ఉన్నాయో వాటి టెంపరేచర్ యొక్క డిఫరెన్స్ టీహెచ్ అవుట్ మైనస్ టీసీ ఇన్ ఈజ్ నథింగ్ బట్ డెల్టా టీ టూ. సో ఈ డెల్టా టీ వన్ ఈజ్ నథింగ్ బట్ టీహెచ్ ఇన్ మైనస్ టీసీ అవుట్. సో ఈ రకంగా మనం డెల్టా టీ వన్ డెల్టా టీ టూ రాయొచ్చు. సో మీరు అక్కడ ఏం చేశారంటే టీహెచ్ అవుట్ మైనస్ టీసీ అవుట్ రాశారు, అలాగే డెల్టా టీ వన్ కావాలంటే టీహెచ్ ఇన్ మైనస్ టీసీ ఇన్ రాశారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ టీహెచ్, ఎందుకంటే రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్ లో మూవ్ అవుతున్నాయి కాబట్టి మనకి డెల్టా టీ టూ అనేది ఏమొచ్చిందంటే డెల్టా టీ టూ ఈజ్ నథింగ్ బట్ outlet temperature of the hot fluid minus inlet temperature of the cold fluid, and delta T1 is nothing but inlet temperature of the hot fluid minus outlet temperature of the cold fluid. సో ఈ రకంగా డెల్టా T1 డెల్టా T2 మనం డిఫైన్ చేసాము. సో ఇక్కడ నుంచి మన లాగ్ మీన్ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఎలా రాయొచ్చు అంటే డెల్టా T1 మైనస్ డెల్టా T2 డివైడెడ్ బై ఎల్ఎన్ డెల్టా T1 బై డెల్టా T2. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కూడా సేమ్ ఇలాగే ఉంది, కాకపోతే మనం తీసుకున్న డెల్టా T1 డెల్టా T2 అనేవి మనకి కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ కి ఒకలా ఉంటాయి, అలాగే ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ కి ఒకలా ఉంటాయి. సో మీరు ప్రాబ్లం బట్టి మీరు కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ లేకపోతే ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ అనేది మీరు చూడాలి, చూసి మీరు కరెస్పాండింగ్ గా ఏ ఫామ్ లో యూజ్ చేయాలో మీరు తెలుసుకోవాలి. సో హియర్ ద నోట్ పాయింట్స్ ఆర్ ఫర్ స్పెసిఫైడ్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ టెంపరేచర్స్ the log mean temperature difference for a counter flow heat exchanger is always greater than that for a parallel flow heat exchanger. సో మీరు టెంపరేచర్స్ అనే అండ్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ టెంపరేచర్స్ మీరు ఫిక్స్ చేసుకున్నారు. అలాగే ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ లో మీరు డెల్టా టీ ఎల్ఎం అంటే లాగ్ మీన్ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ లో క్యాలిక్యులేట్ చేశారు. అలాగే కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ లో మీరు లాగ్ మీన్ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేశారు. సో ఇన్లెట్ అండ్ అవుట్లెట్ టెంపరేచర్స్ అనేవి ఫిక్స్ చేసుకున్నారు. సో ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ లో క్యాలిక్యులేట్ చేశారు, అలాగే కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ లో క్యాలిక్యులేట్ చేశారు. అలా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే లాగ్ మీన్ టెంపరేచర్ డిఫరెన్స్ ఇన్ ఏ కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ లాగ్ మీన్ టెంపరేచర్ డిఫరెన్స్ ఇన్ ఏ ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్. సో ఇండైరెక్ట్ గా డెల్టా టీఎల్ఎం సిఎఫ్ అంటే డెల్టా టీఎల్ఎం అనేది కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ లో మనకి ఎక్కువ వాల్యూ వస్తుంది. సో డెల్టా టీఎల్ఎం అనేది మనకి ఇండైరెక్ట్ గా ఎక్కువ వాల్యూ వస్తుందంటే సో మనకి ఫార్ములా అనేది ఆల్రెడీ తెలుసు, క్యూ డాట్ ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ ఏఎస్ ఇంటూ డెల్టా టీఎల్ఎం. సో ఇక్కడ డెల్టా టీఎల్ఎం అనేది చాలా ఎక్కువ వాల్యూ ఉందంటే ఇండైరెక్ట్ గా మనకి రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది కూడా ఇండైరెక్ట్ ఏంటి ఎక్కువ అవుతుంది. సో కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ లో మనకి డెల్టా టీఎల్ఎం వాల్యూ అనేది చాలా ఎక్కువ కాబట్టి కంపేర్ టు ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ లో అంటే టెంపరేచర్స్ అనేవి ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నారు. అప్పుడు ఆ కండిషన్ లో మనకి కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ యొక్క డెల్టా టీఎల్ఎం వాల్యూ అనేది ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ కన్నా ఎక్కువ వచ్చింది కాబట్టి సో తక్కువ ఏరియా ఉన్న హీట్ ఎక్స్చేంజర్ మనం తీసుకుని మనకు కావాల్సిన మనం హీట్ ట్రాన్స్ఫర్ అనేది మనం చేయగలం. సో హియర్ ద నోట్ పాయింట్ ఈస్ ఏ స్మాలర్ సర్ఫేస్ ఏరియా ఈజ్ నీడెడ్ టు అచీవ్ ఏ స్పెసిఫైడ్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ ఇన్ ఏ కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ assuming the same value of the overall heat transfer coefficient. Therefore, it is common practice to use counter flow arrangements in a heat exchanger. So heat exchanger లో జనరల్ గా మనం ఏంటంటే కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ అనేది యూజ్ చేస్తాము, ఎందుకంటే మనకి
లాగ్ మీన్ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది మనకి కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ కి ఎక్కువ కాబట్టి మనం కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ అని జనరల్ గా మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ అసలు ఇన్ ఏ కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ the temperature difference between the hot and the cold fluids remains constant along the heat exchanger when the heat capacity rates of the two fluids are equal. సో మనకి హాట్ అండ్ కోల్డ్ ఫ్లూయిడ్స్ యొక్క టెంపరేచర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అలాంగ్ ద లెంత్. ఐ మీన్ హీట్ ఎక్స్చేంజర్ లో మనకి హాట్ అండ్ కోల్డ్ ఫ్లూయిడ్స్ అనే యొక్క టెంపరేచర్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో హియర్ ద క్వశ్చన్ ఈజ్, సో ద టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ద హాట్ అండ్ ద కోల్డ్ ఫ్లూయిడ్స్ రిమైన్స్ కాన్స్టెంట్. సో హాట్ అండ్ కోల్డ్ ఫ్లూయిడ్స్ మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ అనేవి ఈక్వల్ గా చేంజ్ అవ్వాలి. సో డెల్టా T1 అలాగే డెల్టా T2 అనేవి ఒకవేళ ఈక్వల్ గా చేంజ్ అవ్వాలి అంటే హియర్ ద కండిషన్ ఈజ్, సో CH is equal to CC. So CH is equal to CC is nothing but m dot H into CPH is equal to m dot C into CPC. ఎప్పుడైతే మనకి హీట్ కెపాసిటీ రేట్స్ అనేవి రెండు కూడా ఈక్వల్ అయినాయో సో అప్పుడు మనకి ఏమవుతుందంటే డెల్టా T1 is equal to డెల్టా T2 అవుతుంది. సో డెల్టా T1 is equal to డెల్టా T2 అంటే డెల్టా TLM అంటే లాగ్ మీన్ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది డెల్టా T1 is equal to డెల్టా T2 అనేది ఎప్పుడు అవుతుందంటే ఎప్పుడైతే మనకి హీట్ కెపాసిటీ రేట్స్ అంటే CH is equal to CC అనేది ఇది ఎప్పుడైతే అయిందో మనకి డెల్టా T1 is equal to డెల్టా T2 అవుతుంది. సో అప్పుడు LMTD మనకి డెల్టా TLM అనేది లాగ్ మీన్ టెంపరేచర్ డిఫరెన్స్ ఏమవుతుందంటే డెల్టా T1 is equal to డెల్టా T2 అవుతుంది. సో ఈ రకంగా మనం LMTD మెథడ్ గురించి డిస్కస్ చేసాము. సో కమింగ్ టు ద ప్రాబ్లమ్ ఆన్ LMTD మెథడ్. సో హియర్ ద క్వశ్చన్ ఈజ్ ఆన్ ద కండెన్సేషన్ ఆఫ్ స్టీమ్ అనే కండెన్సర్. సో కండెన్సర్ లో మనకి స్టీమ్ అనేది కండెన్స్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి LMTD మెథడ్ యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయాలి. సో హియర్ ద క్వశ్చన్ ఈజ్, steam in the condenser of a power plant is to be condensed at a temperature of 30 degrees centigrade with cooling water from a nearby lake. సో మనకి ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ లో ఏమవుతుందంటే కండెన్సర్ లో స్టీమ్ అనేది ఏమవుతుందంటే కండెన్స్ అవుతుంది. సో ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మనకి కండెన్స్ అవుతుంది. ఇక్కడ ఈ స్టీమ్ అనేది ఈ యొక్క కాన్స్టెంట్ టెంపరేచర్ అనేది ఎంత ఇచ్చారంటే 30 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చారు. కాకపోతే ఈ కండెన్స్ అనేది స్టీమ్ అనేది కండెన్స్ అవుతుంది. సో స్టీమ్ అనేది హీట్ అనేది లాస్ అవ్వాలి కాబట్టి ఇంకొక ఫ్లూయిడ్ అనేది ఫ్లో చేయాలి. సో అక్కడ తీసుకున్న ఫ్లూయిడ్ ఏంటంటే కూలింగ్ వాటర్ ఫ్రమ్ ఏ నియర్ బై లేక్. ఒక లేక్ నుంచి కూలింగ్ వాటర్ వస్తుంది. అలాగే స్టీమ్ అనేది రెండు కూడా ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే స్టీమ్ అండ్ కూలింగ్ వాటర్ రెండు కూడా ఫ్లో అవుతున్నాయో సో వీటి మధ్య హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యి స్టీమ్ అనేది కండెన్స్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది మనకి సాల్వ్ చేయాలి. So steam in the condenser of a power plant is to be condensed at a temperature of 30 degrees centigrade with cooling water from a nearby lake, which enters the tubes of the condenser at 14 degrees centigrade and leaves at 22 degrees centigrade. So మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో ఇది హీట్ ఎక్స్చేంజర్ డయాగ్రామ్. సో స్టీమ్ అనేది 30 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మనకి ఈ హీట్ ఎక్స్చేంజర్ లోపలికి ఈ కండెన్సర్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో అలాగే కూలింగ్ వాటర్ అనేది 14 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గరికి మనకి ఇది ఇన్లెట్ దగ్గర ఎంటర్ అవుతుంది. సో అలాగే అవుట్లెట్ టెంపరేచర్ వచ్చేసరికి కూలింగ్ వాటర్ అనేది 22 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే ఈ 14 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉన్న కూలింగ్ వాటర్ అనేది ఈ స్టీమ్ కి హీట్ అనేది ఇచ్చింది. అంటే స్టీమ్ అనేది ఈ కూలింగ్ వాటర్ హీట్ అనేది ఇచ్చింది. అంటే కూలింగ్ వాటర్ యొక్క టెంపరేచర్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్. ఎందుకంటే స్టీమ్ అనేది ఇలా ఫ్లో అవుతుంది, అలాగే కూలింగ్ వాటర్ అనేది ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ఇది కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్. సో కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ లో మనకు ఆల్రెడీ LMTDని మనం డిఫైన్ చేసుకున్నాము. కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ లో మనకి డెల్టా T1 అంటే ఏంటంటే TH in minus TCO. సో కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ లో డెల్టా T1 is nothing but TH in minus TCO. So delta T1 is equal to TH in minus TCO. So inlet temperature of the hot fluid is nothing but 30 degrees centigrade. So 30 degrees centigrade minus TC out. TC out is nothing but outlet temperature of the cold fluid. So outlet temperature of the cold fluid is nothing but 22 degrees centigrade.
సో 30 minus 22 degrees centigrade is nothing but 8 degrees centigrade. అంటే 30 నుంచి 22 అనేది మనం సబ్ట్రాక్ట్ చేసాము. సో 30 minus 22 degrees centigrade is nothing but 8 degrees centigrade. And next one is delta T2. Delta T2 is nothing but so TH out minus TC. So outlet temperature of the hot fluid. TH out is nothing but outlet temperature of the hot fluid. So outlet temperature of the hot fluid అంటే steam యొక్క outlet temperature ఎంత అంటే 30 degrees centigrade. So 30 minus TC in. TC in is nothing but the inlet temperature of the cold fluid, that is nothing but cooling water. So cooling water యొక్క inlet temperature అనేది మనకి ఎంత వచ్చిందంటే 14 degrees centigrade. So 30 minus 14 degrees centigrade which is equal to 16 degrees centigrade. 16 degrees centigrade. ఈ రకంగా మనం డెల్టా T1 అండ్ డెల్టా T2 అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. డెల్టా T1 is nothing but 8 degrees centigrade and డెల్టా T2 is nothing but 16 degrees centigrade. సో ఇక్కడ నుంచి మనం ఏంటంటే డెల్టా TLM అనేది క్యాలిక్యులేట్ చేయాలి. డెల్టా TLM is nothing but log mean temperature difference. The delta TLM log mean temperature difference is equal to delta T1 minus delta T2 divided by ln delta T1 divided by delta T2. So delta T1 is nothing but 8 minus delta T2 is nothing but 16. So 8 minus 16 divided by ln delta T1 is nothing but 8 divided by delta T2 is nothing but 16. ఈ రకంగా క్యాలిక్యులేట్ చేస్తే మనకి డెల్టా TLM అనేది ఎంత వచ్చిందంటే లాగ్ మీన్ టెంపరేచర్ అనేది ఎంత వచ్చిందంటే 11.5 degrees centigrade వచ్చింది. సో 11.5 degrees centigrade అనేది మనకి లాగ్ మీన్ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది వచ్చింది. సో ఈ 11.5 degrees centigrade, this is a little less than the arithmetic mean temperature difference. సో 8 plus 16/2 అంటే మనకి ఎంత వస్తుంది అంటే మనకి 12 degrees centigrade వస్తుంది. సో కాకపోతే ఈ 12 degrees centigrade కన్నా మనకి లాగ్ మీన్ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది చాలా తక్కువ, కొంచెం తక్కువ వచ్చింది. అది ఎంతంటే 11.5 degrees centigrade. సో రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ హీట్ ఎక్స్చేంజర్ can be calculated from the formula U into AS into delta TLM. So U is the overall heat transfer coefficient and AS is the reference surface area and delta TLM is the log mean temperature difference. So మనకు ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు ప్రాబ్లమ్ లో 2100 వాట్ పర్ మీటర్ స్క్వేర్ కెల్విన్. సో ఇది మనం U ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. అలాగే సర్ఫేస్ ఏరియా అనేది కూడా ఇచ్చారు, ఏ వాల్యూ ఇచ్చారు 45 మీటర్ స్క్వేర్ ఇచ్చారు. సో ఏ ప్లేస్ లో మనం 45 మీటర్ స్క్వేర్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. అలాగే డెల్టా TLM is nothing but 11.5 degrees centigrade. సో 11.5 degrees centigrade అనేది మనం ఇక్కడ రీప్లేస్ చేస్తాం. సో ఈ రకంగా క్యాలిక్యులేట్ చేస్తే మనకి Q డాట్ వచ్చింది. అంటే హీట్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద స్టీమ్ అండ్ ద కూలింగ్ వాటర్ ఈస్ నథింగ్ బట్ 1087 kilowatts. సో స్టీమ్ కి అలాగే కూలింగ్ వాటర్ మధ్య జరిగిన హీట్ ట్రాన్స్ఫర్ క్యాలిక్యులేట్ చేసాము. సో దాని యొక్క వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 1087 kilowatts వచ్చింది. సో 1087 kilowatts వచ్చింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారంటే డిటర్మైన్ ద మాస్ ఫ్లో రేట్ ఆఫ్ ద కూలింగ్ వాటర్ నీడెడ్. సో మాస్ ఫ్లో రేట్ ఆఫ్ ద కూలింగ్ వాటర్ ఎంత ఉండాలి, అలాగే రేట్ ఆఫ్ కండెన్సేషన్ ఆఫ్ ద స్టీమ్ ఇన్ ద కండెన్సర్. సో రెండు మాస్ ఫ్లో రేట్ ఆఫ్ ద కూలింగ్ వాటర్ కనుక్కోమన్నారు, అలాగే మాస్ ఫ్లో రేట్ ఆఫ్ ద స్టీమ్ అనేది కనుక్కోమన్నారు. సో ఇంత హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కూలింగ్ వాటర్ కి రాస్తాం. So the mass flow rate of the cooling water and the rate of condensation of steam are determined from. So the rate of heat transfer from the steam in between the steam to the cold water can be obtained. Q dot is equal to m dot Cp T out minus Tc in cooling water. So cooling water అనేది ఎంత హీట్ అనేది ఇంక్రీజ్ అయింది. సో మాస్ ఫ్లో రేట్ ఆఫ్ ద కూలింగ్ వాటర్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద కూలింగ్ వాటర్ ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ ఆఫ్ ద కూలింగ్ వాటర్. సో అవుట్లెట్ టెంపరేచర్ ఆఫ్ ద కూలింగ్ వాటర్ మైనస్ ఇన్లెట్ టెంపరేచర్ ఆఫ్ ద కూలింగ్ వాటర్. సో T అవుట్ మైనస్ Tn అని రాయొచ్చు. సో సిమిలర్ గా మనకి ఏదైతే స్టీమ్ అనేది ఏమవుతుందంటే కండెన్సేషన్ అవుతుంది కాబట్టి సో మనం ఏం రాస్తామంటే HFG అనేది రాస్తాము. సో HFG అనేది మనకి ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశారు. సో హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్. సో వేపరైజేషన్ ఆఫ్ హీట్ అనేది మెన్షన్ చేస్తారు. HFG అంటే 2431 kilojoule kg అనేది మెన్షన్ చేశారు. సో ఈ రకంగా మనం కూలింగ్ వాటర్ అండ్ స్టీమ్ కి మనం రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ యొక్క రిలేషన్ రాయొచ్చు. సో రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఫ్లో రేట్ ఆఫ్ ద కూలింగ్ వాటర్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద కూలింగ్ వాటర్ ఇంటూ
temperature difference of the cooling water, which is nothing but T out minus T in is equal to mass flow rate of the steam into HFG. HFG is nothing but heat of vaporization of steam. సో ఈ రకంగా ఇలా రాయొచ్చు. సో ఇక్కడ నుంచి మనం m డాట్ కనుక్కోవచ్చు. మనం ఆల్రెడీ Q డాట్ క్యాలిక్యులేట్ చేసాము. Q డాట్ ఎంత వచ్చిందంటే మనకి 1087 కిలోవాట్స్ అనేది వచ్చింది. సో 1087 కిలోవాట్స్ divided by Cp T out minus T in. Cp is the specific heat of the water, which is nothing but 4.184 kilojoule per kg Kelvin. అలాగే సిమిలర్ గా మనం T in is nothing but 14 degree centigrade. ఈ రకంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు మాస్ ఫ్లో రేట్ ఆఫ్ కూలింగ్ వాటర్ ఎంత వచ్చిందంటే 32.5 kg per second. అలాగే మనం స్టీమ్ యొక్క ఫ్లో రేట్ కూడా కనుక్కోవాలి. సో కండెన్సేషన్ రేట్ ఆఫ్ స్టీమ్ ఇస్ నథింగ్ బట్ m డాట్ స్టీమ్ ఇస్ నథింగ్ బట్ Q డాట్ డివైడెడ్ బై HFG. HFG of the steam is nothing but 2431 kilojoule per kg. Q dot is nothing but 1087 kilojoule per second. సో ఈ రకంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి స్టీమ్ యొక్క కండెన్సేషన్ రేట్ అనేది ఎంత వచ్చిందంటే 0.45 kg per second. అంటే స్టీమ్ ని మనం 0.45 kg per second స్పీడ్ తో మాస్ ఫ్లో రేట్ తో మనం మూవ్ చేయాలి. అలాగే కూలింగ్ వాటర్ అనేది 32.5 kg per second తో మనం దాన్ని ఫ్లో చేయాలి. అప్పుడు మనకి ఎంత హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుందంటే 1087 కిలో వాట్స్ అనేది హీట్ ట్రాన్స్ఫర్ అనేది మనకి ఆ హీట్ ఎక్స్చేంజర్ లో మనకి జరుగుతుంది. సో ఈ రకంగా మనం LMTD మెథడ్ అనేది మనం యూజ్ చేయొచ్చు. సో ఇక్కడతో ఈరోజు క్లాస్ అయిపోయింది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో మీకు వీడియో అనేది మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాము. సో కావాలంటే మీరు ఇంకొకసారి వినొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఎనీవన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.